హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు తొలి ఏకాదశమి ప్లస్ మొహర్రం కూడా వచ్చేసింది గదండీ! అందుకని బాబుకి సెలవిచ్చారు. సెలవిచ్చినప్పుడు అనుకున్నాననమాట. పొద్దున్న పూట పూరి, తర్వాత బంగాళదుంప కర్రీ చేద్దామని. మీరు ఎంతమంది ఇలాగ సెలవుల టైంలో ఎక్కువ పూరీలు, గారెలు అట్టా చేయడానికి ఇష్టపడతారండి? మీరు కామెంట్ చేయండి నాకు. నేనైతే ఏంటి ఎక్కువ హాలిడేస్ టైంలో చేయడానికి ఇష్టపడతామండి. ఎందుకంటే కష్టం కదా! మార్నింగ్ అదన్నీ చేయాలంటే. మా అంటే బాబుకి 6:30కి అలాగా రెడీ అయిపోవాలి కాలేజీకి. అందుకని చెప్పేసి ఇప్పుడేమో పూరి పిండి ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నామండి. ఒకేసారి అన్నీ ఒత్తి పక్కన పెట్టేస్తామండి. తర్వాత ఫ్రై చేస్తామనమాట. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఫస్ట్‌గా చూసిన వాళ్ళైతే కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే నేను అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఉల్లిపాయ కొంచెం తొందరగా మగ్గడానికి కోసం ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పేస్తున్నామండి. ఉప్పేసుకొని కలుపుతున్నాననమాట. ఈ కలిపే లోపల చూసేసుకోవాలండి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ దానిలో ఏంటంటే తొందరగానే అడుగు అంటుతదండి. అందుకని బాగా సిమ్‌లో పెట్టి వంట చేయాలండి. అడుగంటకుండా చూడాలండి. ఈ లోపల నేను ఉప్పేసుకొని కలిపాం కదండీ! తర్వాత మూత పెట్టేస్తున్నానండి దీనిలోకి. మూత పెట్టేసుకొని నేను ప్రెషర్ కుక్కర్ నుంచి బంగాళదుంపలు నేను తీసేసుకొని ఒలుస్తున్నాననమాట. కొంచెం ఎక్కువగానే ఈసారి ఉడికిపోయిందండి. మామూలుగా అయితే ముక్కలు కోసేసుకొని ఏసేసుకోవచ్చు. ఇదైతే కొంచెం తొందరగానే అయిపోతది కదండీ! ఉల్లిపాయ ఉడికిందా లేదని ఒకసారి మళ్ళీ తీసుకొని చూస్తున్నా అనమాట. మరీ ఎక్కువ ఇది ఫ్రై అవసరం లేదండి. లైట్‌గా దాన్ని కొంచెం ఇదైతే చాలు, మగ్గితే చాలు. మళ్ళీ మూత పెట్టేసుకొని చూస్తున్నారు. మీరు కూడా ఎంతమంది ఇష్టమండి పూరీలో బంగాళదుంప కర్రీ తినడం? మీకు ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు నేను కొంచెం బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నామండి. అదొక హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను. మరి నేను కూడా ఈ ఫస్ట్ టైం కాబట్టి ఎలా చెప్పాలో ఏంటో అని నాకు తెలియదండి. సో మనకి కూడా ఫ్యామిలీలో మెంబర్స్ అన్నీ పెరిగిన తర్వాత అందరూ నాకు చెప్తారు కదా, దాన్ని బట్టి చేయాలన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నేను పసుపు వేస్తున్నామండి. పసుపు వేసుకొని బాగా కలుపుతున్నాము. కలిపిన తర్వాత అందులోకి నేను ఉడికిపోయిన బంగాళదుంపల్ని కూడా వేసేసుకొని బాగా దాన్నే కలిపేసుకుంటున్నామండి. ఇందులో నేను కొత్తిమీర కూడా వేసేస్తామండి. అది అడుగు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది. ఇంకా చేతితో కలపవసరం లేదని స్పూన్ బట్టి కలిపేస్తే అదే బాగా మెత్తగానే అయిపోతుంది అనమాట. మనం మరీ చేతితో బాగా మెత్తగా కలిపేసుకుంటే ఆ పీసులు మనకి దొరకదు కదా, అందుకని చెప్పేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుతున్నామండి. కలుపుకొని నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్ శనగపిండి తీసుకున్నామండి. శనగపిండి తీసేసుకొని వాటర్లో కలిపేసుకొని అది పోస్తున్నామండి. పోసేసుకొని అడుగు అంటకుండే బాగా శనగపిండి కాబట్టి అడుగు అంటకుండా చూడాలండి. జాగ్రత్తగానే ఒక 2 to 3 మినిట్స్లో పెట్టేసుకొని మనం దాన్ని వేయించాలండి. నేనైతే ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి వేపుతామండి. ఇది ఉడకబెడతామండి. ఇప్పుడు చూసుకుంటే నాకేమో ఉప్పు సరిపోలేదండి. అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా ఇందులోకి వేస్తున్నాం అనమాట. ఉప్పు కారం అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు కొందరికైతే కొంచెం కారం ఎక్కువ ఉండాలి, నాకైతే కొంచెం కారం తక్కువ చాలండి. అందుకే నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఉప్పు కూడా అందే. ఎందుకంటే ఎక్కువ ఉప్పు కారం అని తినాలన్నా కూడా అంత తొందరగానే ఎక్కువ ఇష్టపడం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను మూత పెట్టేసుకొని ఉడకబెడుతున్నాం కదండి. 2 to 3 మినిట్స్ తర్వాత ఉడికిందా లేదా అనేది చూసేసుకొని మనం కట్టేసుకోవడం ఏంటి. మరీ ఎక్కువసేపు ఉడికినా కూడా అడుగు అంటుకుపోతుందండి. కూర అయితే బాగా చిక్కగా వచ్చినా కూడా బాగోదు. మన పూరీ కూరలోకి తినడానికి కూడా బాగుండాలండి. నేనైతే ఈ పూరి చేసినప్పుడు కూడా ఏం చేశానంటే మాకు పెద్ద పూరీలు వేసి మా బాబుకి బుడ్డి బుడ్డి చెట్టి పూరీలు కూడా వేసామండి. నేను థంబ్నెయిల్ ఆ ఫోటో పెడతామన్నమాట. మీకు చూడండి, కూర ఆల్రెడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.